जय अचल सद्गुरु प्रभु महाराज को जय। वेद वेदांत सिद्धांतम परिपूर्ण सुबोधकम श्री शेख बुरहानुद्दीन राजयोगी नमो नमः। సరే ఈరోజు చేసుకునేటువంటి యొక్క ఈ ఆరాధన సీతమ్మ గారి యొక్క 18వ ఆరాధన మనందరికీ తెలిసిన విషయమే. సీతమ్మ గారిని గురించి కూడా కొత్తగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. దాదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ మహాతల్లి యొక్క విశిష్టత, ఆ తల్లి యొక్క గురుసేవ భావం, వారి యొక్క స్థితి, ఆచరణ స్థితి, పెద్దలను గౌరవించేటువంటి యొక్క విధానం ఒక్కటేమిటి, ఎన్ని విధాలుగా చెప్పుకున్నా కూడా అది సరిపోదు. అంతటి మహాతల్లి సీతమ్మ గారు. వారి యొక్క ఈ కార్యక్రమాన్ని మనమందరం కలిసి జరుపుకోవడం మన భాగ్యం. ఈ 18 సంవత్సరాల నుంచి కూడా, అంతకుముందు కూడా కార్యక్రమాలు, ఇవే ఆరాధన కార్యక్రమాలు జరుపుకున్నాం సీతమ్మ గారి సమక్షంలో కూడా. ఆ తర్వాత సీతమ్మ గారి పరంపరించిన తర్వాత కూడా జరుపుకుంటున్నాము. ఎప్పటికప్పుడు నూతనత్వంగా, నూతన ఉత్సాహంగా అభివృద్ధి చెందుతూనే వస్తూ ఉంది. ఎక్కడ నిరాశ నిస్పృహ లేకుండా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో మీ అందరి సహకారంతో ఎంతో ఘనంగా జరుగుతూ ఉంది. ఇది చాలా సంతోషదాయకమైనటువంటి యొక్క విషయం. దీనికి వెనక ఒక మహాశక్తిగా ఆ సీతమ్మ గారు అందరి హృదయాల్లో ఉండి ముందుకు నడిపిస్తున్నారు అనుకోవాల్సిందే, తప్పదు. అటువంటి మహాతల్లి కార్యక్రమాన్ని, ఈ మహాయజ్ఞాన్ని మనం భాగస్వాములై జరుపుకోవటం మనందరి యొక్క అదృష్టమే. వారెలా అయితే పెద్దల సేవనం చేసుకుంటూ చివరి క్షణం వరకు కూడా, తుది శ్వాస వరకు కూడా కాలం ఎలా సంపూర్ణం చేసుకున్నారో దాన్ని పునః మనం స్మరణకు తెచ్చుకొని మనం కూడా అలాంటి స్థితిని పొంది ముందుకు సాగిపోవాలి అనేటువంటి యొక్క దృఢ సంకల్పాన్ని వృద్ధి చేసుకోవాలి. ఇవాళ సీతమ్మ గారిని గురించి ఎంతో విశేషంగా చెప్పుకుంటున్నాం. వారికి కావలసినటువంటి యొక్క స్థితిని వారు పొందారు. దాన్ని ఎందుకు స్ఫురణకు తెచ్చుకోవాలి అని అంటే, మనం ఆ స్థితిలోకి రావడం కోసం. ఎందుకంటే ఉద్ధరేదాత్మానాత్మానం, ఎవరిని వారే ఉద్ధరింపజేసుకోవాలి. ఆ ఉద్ధరణ కోసమే కదా మనం ఈ మానవ జన్మకు వచ్చింది. లేదు కేవలం పనికి రానటువంటి యొక్క పనులు చేసుకుంటూ ఆ ధనీషణ ధారీషణ పుత్రీషణాదుల యందే మగ్నమైపోయి మరలా పుట్టి చావడం కోసం మానవ జన్మకు రాలేదు. ఇది మహనీయుల యొక్క వాక్కు. మహనీయులందరూ కూడా అవతారమూర్తులు, జ్ఞానులు, పెద్దలు అందరూ కూడా ఈ సత్యాన్ని గురించే పదే పదే
శాస్త్రాదుల యందు మనం చెప్పడం జరిగింది. మనం చదువుకుంటూనే ఉన్నాం, వింటున్నాం. అటువంటి ఉత్కృష్టమైనటువంటి యొక్క మానవ జన్మను సార్థకం చేసుకోవాలి అనేటువంటి యొక్క తలంపు ఎవరి హృదయంలో దృఢంగా ఉంటుందో వారి జన్మ ధన్యమైనట్లు. ఎవరికి కూడా గురు మార్గం దొరకటం ఎంతో దుర్లభం. మానవ జన్మకు వచ్చింత అంత మాత్రము చేత మోక్షాపేక్ష కలగాలని లేదు. మోక్షాపేక్ష కలిగిన సమర్థుడైన సద్గురుని మార్గము, సద్గురువు లభించడం కష్టం. మానవ జన్మకు రావడమే విశేషమైన పుణ్యఫలం అనుకుంటే ఆ జన్మలో మోక్షకాంక్ష కలగడం ఇంకా విశేషమైనటువంటి యొక్క పుణ్యము చేత వచ్చినటువంటి జీవునికైతేనే అది సాధ్యమవుతుంది. అలాగే కోరిక కలిగినంత మాత్రము చేత కూడా సరిపోదు. ఆ కోరిక నెరవేరడం కోసమై సమర్థుడైన సద్గురుని ఆశ్రయము లభించడం అనేటువంటిది ఇంకెంతో విశేషమైనటువంటిది. సమర్థుడైనటువంటి యొక్క సద్గురువు లభించినట్లయితే ఎలా అయితే బండరాయిగా ఉన్నటువంటి యొక్క అహల్య రాముని యొక్క పాద స్పర్శ చేత తన శాపము నుండి విముక్తిని పొంది మళ్ళా తన సహజ రూపాన్ని పొందిందో ఆ విధంగానే ఎంతటి అజ్ఞానములో ఉన్నటువంటి యొక్క సాధకుడైనా అటువంటి సమర్థుడైన సద్గురువుని ఆశ్రయించినట్లయితే అతడు ముక్తుడే అవుతున్నాడు. అందుకే పెద్దలు అన్నారు, మొద్దులనైనను దొల్తురు, బద్ధుల బద్ధత్వమడవి పాల్చేతురు, మీ వద్దకు వచ్చిన గని పరిశుద్ధపు బోధోక్తమైన సుత్తులు గుప్పి, అందుకు తగిన యుక్తులు చెప్పి. మొద్దులనైనను దొల్తురు, బద్ధుల బద్ధత్వమడవి పాల్చేతురు. ఎటువంటి మొద్దులైనా ఏ విధంగా బద్ధులై ఉన్నా వాళ్ళ మొద్దుతత్వాన్ని, వాళ్ళ బద్ధత్వాన్ని రెండింటినీ కూడా విడిపించగలిగేటువంటి యొక్క సమర్థత సద్గురుని దగ్గర ఉంది. లోకంలో ఉద్ధరింపబడడానికి గురువు కంటే అన్యమైనటువంటి యొక్క మార్గం లేదు, గురువు కంటే అన్యమైన శాస్త్రము లేదు, గురువు కంటే అన్యమైనటువంటి యొక్క సాధనము లేదు. ఈ వాస్తవాన్ని మనం గుర్తించి త్వం పితా త్వంచమే మాత స్వబంధో స్వచ్ఛదేవత సంసార ప్రీతిభంగాయ తస్మై శ్రీ గురవే నమః అన్న రీతిగా గురువు కంటే వేరుగా తల్లి లేదు, తండ్రి లేడు. గురువు కంటే అన్యముగా దగ్గరి బంధువు, స్వబంధువు లేరు. గురువు కంటే వేరుగా ఆరాధించదగినటువంటి యొక్క దేవత కూడా ఎవరూ లేరు. ఎందుకని? సంసార ప్రీతిభంగాయ, జననము మరణము అనేటువంటి యొక్క ఘోరమైన సంసారములో జీవుడు చిక్కుబడి ఉన్నాడు. అట్టి ఘోర సంసారములో చిక్కుబడి అనేక జన్మలు ఎత్తుతూ ఆ జన్మల యందు అనేకమైనటువంటి యొక్క గర్భ నరకాలను, పున్నామ నరకాలను, మరణావస్థలను, అలాగే ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవిక తాపత్రయాగ్నుల చేత అనుక్షణం దహించబడుతూ తప్పించుకోవడానికి వీలు లేక ఏ జీవుడైతే పరితపిస్తున్నాడో ఆ జీవునకు తన పూర్వ పుణ్య విశేషం చేత ఆ భగవంతుడు కరుణించి
అతనికి మానవ జన్మ అనేటువంటి ఒక గొప్ప వరమునివ్వడం, ఆ జన్మలో ముముక్షత్వం అనేటువంటి యొక్క కోరిక కలగడం, ఆ కోరిక నెరవేరడం కోసమై సత్పురుషుల యొక్క ఆశ్రయం లభించడం, ఈ మూడు అత్యంత దుర్లభమైనటువంటివి అంటారు. దుర్లభం త్రయమేవైతద్దేవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రేయ. మానవ జన్మకు రావడం, ముముక్షత్వ మోక్షం కావాలనే కోరిక కలగడం, మహాపురుషుల యొక్క ఆశ్రయం లభించడం, ఈ మూడు భగవంతుడిచ్చినటువంటి వరములు అని ఆది శంకరాచార్యుల వారు చెప్తారు. అటువంటి గొప్ప వరముతో వచ్చినటువంటి యొక్క జీవులు కాబట్టి ఈ మానవ జన్మకు రావడం, మనమందరికీ కూడా మోక్షం కావాలి, ఉద్ధరింపబడాలి, మరలా జన్మ లేకుండా చేసుకోవాలి అనే తలంపు కోరిక కలగడం, ఆ కోరిక నెరవేర్చుకోవడం కోసమై ఇంత గొప్పదైనటువంటి యొక్క గురు మార్గంలోకి ప్రవేశించడం. ఇది వాస్తవంగా గత జన్మల్లోనే ఆ చదవాల్సినటువంటి యొక్క ప్రాథమిక విద్య, అలాగే హై స్కూల్ స్టడీ, అలాగే కాలేజీ చదువు అవి పూర్తి చేసుకొని వచ్చాం కాబట్టి ఇక్కడ పూర్ణ గురువు సన్నిధానానికి వచ్చాం. ఏ సాధకుడైనా ఒకవేళ అతడు గత జన్మల్లో గనక ఆ చదువు చదవకపోతే మరలా ఎక్కడి నుండి అయితే ఆ చదువును వదిలిపెట్టి వచ్చాడో అక్కడ నుండే ప్రారంభించి పూర్ణ సిద్ధిని పొందాలి. తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదైహికం యతతే చతతో భూయ సంసిద్ధో కురునందన. అర్జునుడు అడుగుతాడు, కృష్ణ, ఈ మార్గములో ఒకవేళ అతడు ఈ జన్మలో సంపూర్ణ జ్ఞానాన్ని పొందకపోతే అతడు చేసిన ప్రయత్నం వ్యర్థమైపోతుంది కదా అని అర్జునుడు ప్రశ్న అడిగితే, లేదు లేదు, అది అలా ఎప్పుడూ కాదు. ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీ సమః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో విజాయతే అథవా యోగీనమేవా కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం జన్మయాది దృశ్యం. అతడు అధోరూపమైనటువంటి యొక్క ఏ నరకాది లోకములకు వెళ్ళడు. ఎవరు? ఈ గురు మార్గంలో ప్రయత్నం చేసి దాన్ని సంపూర్ణం చేసుకోలేనటువంటి వాడు మళ్ళా ఆ యొక్క ఊర్ధ్వలోకానికి వెళ్ళి మళ్ళీ అక్కడ నుండి మంచి జన్మకు వచ్చి ఎక్కడ నుండి అయితే ఆ యోగమును విడిచి భ్రష్టుడై వచ్చాడో అక్కడ నుండి ప్రారంభించి పూర్ణ సిద్ధిని పొందుతాడు. ఆ పూర్ణ సిద్ధిని పొందేటువంటి యొక్క గొప్ప మార్గమే ఈ అచల గురు మార్గం. సహజంగా ఎలా అయితే ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య, ఎలా అయితే మరి డిగ్రీ దాకా, అలాగే మరి యూనివర్సిటీ చదువు, పీజీ క్రమంగా ఎలా చదువుకుంటూ వచ్చామో ఆ క్రమము లేకుండా ఎవరూ రావడానికి వీలు లేదు. ఒకవేళ గత జన్మలో ఏదైనా కొరత ఉన్నట్లయితే గురువు గారి దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి గురు సేవ చేసుకుంటూ, గురుభక్తి కలుపుకుంటూ, గురువు యొక్క బోధ వినుకుంటూ ఆ తరుగును పూర్తి చేసుకొని అతడు పూర్ణ సిద్ధిని పొందుతాడు. లేదు ఇవన్నీ పూర్తయిపోయి నేరుగా వచ్చి పూర్ణ సిద్ధిని పొందుతాడు. దేనిని మనం కాదనడానికి వీలు లేదు. ప్రతి వాళ్ళ మనమందరం చదువుకున్నాం ఎంతో కొంత. ఎక్కడి నుండి ప్రారంభించాం? ఓనమాల దగ్గర నుంచే ప్రారంభించాం. అలా చదువుకుంటూ ఒక్కొక్క తరగతి, ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ తన యొక్క కృషి ఫలితంగా ఎంతవరకు చదవాలో అంతవరకు ఎలా చదువుకున్నామో ఇది కూడా గత జన్మల్లోనో ఈ జన్మలోనో ప్రయత్నం చేసి
ఆ పూర్ణ సిద్ధిని పొందడానికి సద్గురు మార్గమే, కేవలము ఏకైకమైనటువంటి యొక్క సద్గురు మార్గమే దానికి సరిపోతుంది. అలా కాని పక్షంలో ఎంతటి వాడైనా సరే, అతడు గొప్ప శాస్త్ర పాండిత్యము కలిగిన వాడైనా, వేదశాస్త్ర ఇతిహాస పురాణాలన్నిటినీ కూడా వల్లెవేసినటువంటి వాడైనా, గురువు యొక్క కరుణ లేకుండా, గురువు యొక్క ఆశీర్వచనం లేకుండా ఈ లోకంలో ఏ స్థాయిలో ఉన్నవాడైనా కూడా చివరకు అధోగతి పాలు కావాల్సిందే. ఎవరు గురు కృపకు పాత్రులవుతున్నారో ఆ గురువు వలన తనకు కావలసినటువంటి యొక్క ఆ శ్రేష్టమైన ఉత్తమమైనటువంటి యొక్క స్థితిని పొందుతున్నారో, ఆ జ్ఞానాన్ని పొందుతున్నారో వారు మాత్రమే జన్మరహితులవుతున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం చెప్పుకోవాలి. గురువును ఆశ్రయించిన తర్వాత, అది కూడా సమర్థుడైన సద్గురువును ఆశ్రయించిన తర్వాత ఇతడు ముక్తుడు అవుతాడు, ఇతడు ముక్తుడు కాడు అనే సందేహం అవసరం లేదు. ఏమో వాళ్ళు చక్కగా అనేక పాటలు నేర్చుకొని పాడుతున్నారు, వీళ్ళు శ్లోకాలు నేర్చుకొని చక్కగా పూజ చేస్తున్నారు, వీళ్ళు అనేక విధాలుగా మాటలు చెప్తున్నారు, కాబట్టి వాళ్ళు ముక్తులు అవుతారేమో, కానీ మరి నాకు చూస్తే ఏమీ రాదు అని సందేహపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గురువు సమర్థుడు. గురువు సమర్థుడు కాబట్టి ఆ శిష్యునికి ఎప్పుడు ఏ జ్ఞానాన్ని అందించాలో, ఇందాక అనుకున్నట్లుగా మొద్దులనైనను దొలుతురు. కేవలం అజ్ఞాన భావంలో, దేహభావంలో ఈ శరీరమే నేను, ఇంతకు తప్ప నేనేమి వేరే ఇంకొకటి లేదు అనేటువంటి యొక్క దేహభావంలో ఉన్నటువంటి వాళ్ళను ఆత్మభావంలోకి తీసుకొచ్చి, నేను ఆత్మస్వరూపుణ్ణే, నాకంటే అన్యముగా ఇంకొకటి లేదు అనేటువంటి యొక్క ఆత్మభావంలోకి వచ్చినటువంటి వాడిని ఆ భ్రాంతి నుంచి, ఆ బంధము నుంచి కూడా విడిపించి అతన్ని పూర్ణ స్వరూపునిగా చేసేటువంటి యొక్క శక్తి, సమర్థత సద్గురువు దగ్గర. కనుక ఎవరు ఎప్పుడూ కూడా సందేహపడాల్సిన అవసరం లేదు. గురుని దర్శన మాత్రమున కూలిపోవును జన్మబంధము, గురుని దర్శన మాత్రమున కూలిపోవును జన్మబంధము, అరసి గురుడు స్పర్శ చేయ అఘములెల్లను బాయు నిజముగా. కేవలం గురుని యొక్క దర్శన మాత్రం చేతనే జన్మబంధం కూలిపోతుంది అన్నారు. ఇక్కడ రెండు రకాలుగా కూడా భావించుకోవచ్చు. ఒకటి, స్థూలంగా దేహాకారంగా ఉన్నటువంటి యొక్క గురుని దర్శనం కలిగితే అక్కడ సూక్ష్మరూపమైనటువంటి యొక్క గురు తత్వం యొక్క దర్శనం కలుగుతుంది. ఆ గురుని వల్ల గురు తత్వం యొక్క దర్శనం కలుగుతుంది. అందుకే మనకు గురుగీతలో వ్రతాని దానాని తపాంసి యజ్ఞ సత్యంచ తీర్థాశ్రమ కర్మయోగ స్వర్గార్థమేవ శుభముద్రువంచ జ్ఞానం ధ్రువం శాంతికరం, జపస్తపో వ్రతం తీర్థం యజ్ఞం దానం తథైవ చ గురుతత్వం అవిజ్ఞాయ సర్వం వ్యర్థం భవేత్ ప్రియే. మనం అనేక విధాలుగా అనేకమైనటువంటి యొక్క పూజలు, జపాలు, తపాలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, పుణ్యక్షేత్రాది దర్శనములు, తీర్థయాత్రాది సేవనములు ఎన్నో చేస్తున్నాం, దానాలు, ధర్మాలు. దేనికోసం చేస్తున్నాం అంటే వాటి వలన నేను కోరుకున్నటువంటి యొక్క ప్రయోజనం నాకు కలుగుతుంది, నేను ఈ దుఃఖ రూపం నుంచి, ఈ కష్టాల నుంచి బయటపడతాను అనేటువంటి ఉద్దేశంతో. కానీ ఇవి ఎన్ని చేసినప్పటికీ
చివరకు ఆ జీవుడు ఆ పుణ్యఫలాన్ని అనుభవించడానికి స్వర్గాది లోకములకు వెళ్ళినా మళ్ళా తిరిగి జన్మకు రావాల్సిందే. జన్మకు వచ్చిన తర్వాత జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః మరలా మరలా అనుభవించవలసిందే. అంటే ఇక్కడ దుఃఖ రాహిత్యం కలగలేదు. శాశ్వతంగా దుఃఖరాహిత్యం కలగాలి అని అంటే జన్మరాహిత్యం కావాలి. జన్మరాహిత్యం కావాలి అని అంటే సద్గురుని యొక్క ఆశ్రయం కావాలి. కాకపోతే కేవలం ఆశ్రయించినంత మాత్రం చేతనే చాలదు. చక్కగా గురువు చెప్పినటువంటి యొక్క భావాన్ని, గురువు చెప్పినటువంటి యొక్క ధర్మాన్ని నీవు ఆచరణలో పెట్టుకోవాలి. ఆ గురు సేవ చేత తన అంతఃకరణ మాలిన్యాన్ని పోగొట్టుకొని గురువు ఏ గొప్ప విషయాన్నైతే నీకు ఉపదేశించారో దానిని పొంది తరించాలి. అందుకే కదా 4 శుశ్రూషణములు లోలత గావించుకొనుచు లోకాతీతం ఆలోకించి గురునిచే ఈ లోకము జోలి విడువు ఇంతే చాలన్నా నీతో కూడా ఇది మరువకన్నా. కీలు తెలియని చదువు చాలా చదివేందుకు, ఎన్ని చదువులు చదివితే ఎందుకు? ఈ కీలు తెలుసుకున్నట్లయితే ఆ చదువులని చదవకపోయినా కూడా ఏమీ లేదు. కానీ ఆ చదువులన్నీ ఎన్ని చదివినా కూడా ఈ ఒక్క చదువు గనక తెలుసుకోకపోతే అవన్నీ వ్యర్థములే. అటువంటి యొక్క ఘనమైనటువంటి యొక్క రాజమార్గం ఈ యొక్క అచల మార్గం, పరిపూర్ణ బోధ మార్గం, పరిపూర్ణ బోధ తెలిపేటువంటి యొక్క గురుని మార్గం. ఇది మనకు దొరికింది అంటే మన జన్మ ధన్యమైంది. దొరకటమే జన్మ ధన్యమైంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా మనస్సులో మననం చేసుకోవాలి. అసలు ఇంత గొప్ప మార్గం ఎవరికి లోకంలో దొరకనటువంటి యొక్క మార్గం మనకు లభించింది. సామాన్యులమైన మనకు ఆ సంపూర్ణమైన అక్షర జ్ఞానం కూడా లేనటువంటి వారికైనను ఇక్కడ మొద్దులనైనను దొలుతురు, బద్ధుల బద్ధత్వమడవి పాల్చేతురు. వాళ్ళ యొక్క మొద్దుల మొద్దత్వాన్నైనా వదిలిస్తారు, బద్ధుల బద్ధత్వాన్నైనా వదిలిస్తారు. వదిలించేటువంటి సమర్థుడు గురువు కాబట్టి కేవలం తాను గురువునకు దాసుడై గురువుపై సంపూర్ణమైనటువంటి యొక్క విశ్వాసంతో, గురువాక్యమునందలి విశ్వాసంతో ఆ గురువు బోధించినటువంటి యొక్క బోధను చక్కగా గ్రహించుతూ ఆ తీరుగా మనం నడుచుకోగలగాలి. ఈ చెవున విని ఆ చెవున విడిచిపెట్టడం కాదు. ఏదో గొప్పతనాల కోసమో పొగడ్తల కోసమో చేయడం కాదు. నిండైనటువంటి యొక్క భక్తితో, ఏకాగ్రమైనటువంటి యొక్క చిత్తముతో, అది ఎక్కడ నిలపాలి? ఎక్కడో దేవతల యందు కాదు, శాస్త్రముల యందు కాదు, గురువు యందు నిలపాలి. అంతకు తప్ప ఇంకొక స్థానము లేదు, ఇంకొక స్వరూపము లేదు, ఇంకొక స్వభావము లేదు. ఏ సాధకుని యొక్క, ఏ శిష్యుని యొక్క మనస్సు గురువు యందు సంపూర్ణంగా అలా లగ్నమైపోతుందో ఆ శిష్యుని యొక్క జన్మధన్యము. అటువంటి యొక్క మహాతల్లి సీతమ్మ గారు ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒక యోగినిలా అక్కడ కదలకుండా బాసు పెట్టేసుకొని కూర్చునేవారు. ఒక పీట, మీకు అందరికీ తెలిసిన విషయమే, ఒక పీట ఉండే, అంతకు తప్ప ఇంకో చోట కూర్చునేవారు కాదు, కుర్చీలో కూర్చునేవారు కాదు. అసలు ఎలా అంటే ఒక చిన్న పిల్లలాగా ప్రతి వారిని గౌరవించుకుంటూ, ఆదరించుకుంటూ, ప్రేమతో పలకరించుకుంటూ, ఒకసారి చూసిన వాళ్ళు, ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ మర్చిపోలేరు అన్నట్లుగా, అన్నంతగా
ఆ మహాతల్లి యొక్క ప్రకాశం అలా ఉండేది. తెల్లని బట్టలు కట్టుకొని, వాస్తవంగా అటువంటి యొక్క మహాత్ముల వలననే ఈ సాంప్రదాయాలు ఇంతవరకు నడుస్తూ ఉన్నాయి. లేకపోతే సాంప్రదాయాలు నడవడం చాలా కష్టం. మాయ బలీయమైనటువంటిది. ఎంతటి వారిని కూడా మాయ లాక్కొని వెళుతుంది. దాని నుంచి తప్పించుకొని నిలబడాలి అని అంటే అది గురుసత్తా మాత్రమే. గురుసత్తాకెనయైనది మరి లేదని ఆర్యులనడి మాటలు వినవో, గురుపద సేవానిరతుడ గురు తెరిగే నాదు తెలివి గుల్పగలేవా దేవాది దేవా దివ్య ప్రభావ. గురుసత్తాకెనయైనటువంటిది, గురుసత్తాకు సమానమైనటువంటిది, లేక గురుసత్తా కంటే అధికమైనటువంటిది మరి ఇంకొకటి లేదు. కాబట్టి గురుపద సేవానిరతుడ, నిరతము కూడా గురుపద సేవలో నిమగ్నమై ఉండడమే సాధకుని యొక్క ప్రథమ కర్తవ్యం. ఇతర విషయాలు కాదు. కేవలం తన మనస్సు గురుపాదముల యందు లగ్నమైనదా లేదా అనేటువంటిది తన హృదయాన్ని తాను పదే పదే తరచి చూసుకోవాలి. తన స్థితి తనకే తెలుస్తుంది. తనకు ఆలోచనలు ఏమొస్తున్నాయి, పొద్దున లేచిన మొదలుకొని పరుండే వరకు ఏ ఆలోచనలు వస్తున్నాయి, అవి ఐహికమైన ఆలోచనల వెంట మనసు పరిగెడుతుందా, ఆముష్మిక ఆలోచనల వెంట మనసు పరిగెడుతుందా, లేక అనుక్షణం కూడా తింటూ తాగుతూ పని చేసుకుంటూ వంట చేసుకుంటూ లేక వ్యవసాయమో ఉద్యోగమో చేసుకుంటూ ఎల్లప్పుడూ కూడా ఆ పచ్చ పురుగు చుట్టూ భ్రమరం ఎలా అయితే తిరుగుతుందో అలా తన మనస్సు కూడా గురువు చుట్టూ తిరగాలి. ఆ పచ్చ పురుగు ఆ భ్రమణం చేత భయము చెందినటువంటిదై ఆ తుమ్మెద యందు మనస్సు ఎలా లగ్నం చేసి తిరిగి అది తుమ్మెద రూపమును పొందుతుందో, సాధకుడు కూడా కేవలం తను ముక్తుడు కావడం, తన జన్మరహితుడు కావడానికి ఇదొక్కటే ప్రధానమైనటువంటి యొక్క నిర్ణయం. ఇక ఎన్ని చెప్పుకున్నా ఇవన్నీ కూడా ఆ మనస్సును కాస్త చంచలత్వాన్ని తగ్గించి తీసుకొచ్చి గురుభావంలో నిలబడం కోసమే ఇవన్నీ కూడా. ఎందుకంటే మనం సంసారమగ్నమై ఉన్నాం కదా, అనేక కార్యకలాపాలు చేస్తున్నాం. ప్రొద్దునది లేచినది మొదలుకొని పరుండే వరకు కూడా మనం ఆ క్రియల్లోనే మునిగి తేలుతున్నాం. కాబట్టి అప్పుడప్పుడు తట్టి లేపడం కోసం ఈ కార్యక్రమాలు. అయ్యా నిద్రపోతున్నావేమో, లే, మెలకువను పొందు, మళ్ళా నువ్వు మరిచిపోయినటువంటి యొక్క ఏదైనా ఉంటే ఆ గురువాక్యాన్ని మళ్ళీ స్ఫురణకు తెచ్చుకో అని మేల్కొల్పడం కోసం ఇంత కష్టపడి నిన్నటి నుంచి కూడా ఈ కార్యక్రమం జరుపుతున్నారు. చేసేవాళ్లకు ఆ కష్టం ఏంటో తెలుస్తుంది. ఎన్ని రోజుల నుంచి ప్రయత్నం చేస్తే ఈరోజు ఈ కార్యక్రమం ఇంతవరకు వచ్చింది. మరి అంత కష్టపడి చేసిన కార్యక్రమం దేనికోసం, ఎవరి కోసం అంటే తాను ఉద్ధరించబడమే కాకుండా అందరూ ఉద్ధరింపబడాలనేటువంటి యొక్క ప్రేమతో దృక్పథంతో అందరినీ ఆహ్వానించుకోవడం, కష్టపడి ధనానికి లెక్క చేయకుండా, కష్టానికి లెక్క చేయకుండా జరుపుకోవటం అనేటువంటిది అది ఎంతో బృహత్తరమైనటువంటిది, ఎంతో కష్టంతో కూడుకున్నటువంటిది. అయినప్పటికీ గురు సేవ అనే భావంతో కార్యక్రమానికి వచ్చేవాళ్ళు కూడా గురు సేవాభావంతోనే, కార్యక్రమం చేసేవాళ్ళు కూడా గురు సేవాభావంతోనే. ఇక రెండవ భావం అక్కడ లేదు. ఇంత దృఢమైనటువంటి యొక్క బోధను మనం తెలుసుకున్నాం. కాబట్టి ఎప్పుడూ కూడా
పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఎప్పుడు మీరే ఉండరు, ఎప్పుడు మేమే ఉండము. కానీ హృదయంలో గురువు ఉండాలి. హృదయపు పీఠమ్మున మేము నిలుపుకొంటి వరగురువర్య పదమే మాత్రము దప్పక సదయుత సాకార రహిత స్వామి ప్రార్థింతు సంతోషమరరా పూని సేవింతు సదమాల చరిత సన్నుతనూత పరిపూత సాధు సజ్జన వినుత సంకల్పరహిత ఓ స్వామి ప్రార్థింతు. హృత్పుండరీక మధ్యస్థం. ఎక్కడుంది గురుస్థానం? గురువు ఎక్కడున్నారు? హృత్పుండరీక మధ్యస్థం. హృదయ పుండరీక మధ్యమందు హృదయ పీఠముపై సకలాంనాయ సంస్థితం. నీ యొక్క సకలమైనటువంటి యొక్క కోరికలు నెరవేర్చడం కోసమై ధ్యాయామ్యహం సదా భక్త్యా. ఆ భక్తులందరూ సదా ఎల్లప్పుడూ ధ్యానం చేస్తున్నారు. మనం కూడా ఆ ధ్యానంలో ఉండాలి. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.